హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమజా హిము. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఆల్రెడీ నేను ఊటీ రిలేటెడ్ షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను, వెళ్ళి చూసేయండి చూడకుండా ఉంటే. అండ్ మేము ఫస్ట్ డే అయితే ఊటీ బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్ళాము. మేము ఎలా వెళ్ళాం, బడ్జెట్ ఎంత అయింది, ఎక్కడ స్టే చేసామని తెలుసుకోవాలనుకుంటూ ఉంటే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పింక్ చేయండి. దాన్ని బట్టి నేను అప్లోడ్ చేయాలా లేదా అని అయితే ఆలోచిస్తాను. ఎందుకంటే చాలా వరకు అందరికీ టెక్నాలజీ ఎక్కువ ఉంది కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది ఎలా వెళ్ళాలి ఏమి అని చెప్పి. అంత దద్దులు అయితే ఎవరు ఉండరు అని నేను అనుకుంటున్నాను. కానీ మాకు డౌట్ ఉంది అని అంటే ఖచ్చితంగా నేనైతే అప్లోడ్ చేస్తాను. మెసేజ్ అయితే చేయండి గైస్. అండ్ మనకి ఊటీ అనగానే గుర్తొచ్చేది సీనిక్ వ్యూస్ అనమాట. చాలా మెస్మరైజింగ్ ఉన్నాయి అసలు వ్యూస్ అయితే. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఆ ప్రతి ఒక్క వ్యూ చూస్తూ. మేమైతే బొటానికల్ గార్డెన్, రోజ్ గార్డెన్ ఇలా చాలా గార్డెన్స్ ఉన్నాయి. టైం వేస్ట్ అయితే చేయాలనుకోలేదు. మాకైతే ఉన్న చాలా తక్కువ టైం అనమాట, 2 డేసే. సో మేమైతే ఓన్లీ బొటానికల్ గార్డెన్కి వెళ్ళాము, రోజ్ గార్డెన్కి అయితే వెళ్ళలేదు. సో ఈ వెళ్ళిన గార్డెన్ కూడా మాకు చాలా బాగా నచ్చింది. ఫోటో షూట్స్ కూడా చేసుకోవచ్చు అంట. ఫోటో షూట్స్కి 5,000 అంట గైస్. క్యామ్ చేస్తారు. అండ్ ఫోన్స్ ఇవన్నీ మనకు నార్మల్గా అలోనే, మన ఫోన్లో ఏమన్నా షూట్ చేసుకోవచ్చు. బట్ ఎంట్రీ టికెట్ అయితే 100 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 50 రూపీస్, అడల్ట్స్కి అయితే 100 అంట. అండ్ ఇక్కడైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఏం లేవు. ఫ్లవర్స్ ప్లక్ అయితే చేయకూడదు. పాపం వాళ్ళంతా కష్టపడి నాటింటారు కదా, సో మనమైతే అవన్నీ ఏం టచ్ చేయకూడదు. అండ్ ఇక్కడ చాలామంది హార్టికల్చర్ స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ ప్రాజెక్ట్స్ అయితే చేసుకుంటున్నారు. ఆ గ్లాస్ బ్రిడ్జ్ లాగా ఫ్లవర్స్ అన్నీ అయితే పెట్టారు కదా, చాలా అంటే చాలా బాగుంది లోపల. మేమైతే ఇంకా అలా చూస్తూ మైమర్చిపోయామన్నీ. మేము ఇక్కడ ఉన్న ఎండల నుంచి అయితే ఫస్ట్ ఊటీకి వెళ్ళాం. తిరుపతిలో వాము ఫుల్ ఎండలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళగానే మాకు ఒక చాలా 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 ప్రశాంతంగా అయితే ఉన్నింది. సో మేమైతే ఊటీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా తప్పకుండా ఫ్రెండ్స్తో అయితే ప్లాన్ చేసుకోండి ఊటీకి వెళ్ళడానికి. ఇక్కడ ఒక రోజ్ ఫ్లవర్ కూడా లేదు గైస్. మేబీ రోజ్ గార్డెన్లో ఉంటుందని ఇక్కడ ఎందుకని పెట్టలేదేమో, నాకైతే కనిపించలేదు. అండ్ ఇక్కడ నుంచి అయితే సీనిక్ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి, చాలా ప్లెజెంట్గా ఉండింది అసలు. సమ్మర్కి బెస్ట్ ట్రిప్ అని చెప్పొచ్చు గైస్ ఊటీ. మీకేమైనా డౌట్స్ ఉంటే ఊటీ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, నేనైతే అప్లోడ్ చేస్తాను. నా అవుట్ఫిట్ డీటెయిల్స్ కానీ లైక్ అదేం పెద్ద తోపు అవుట్ఫిట్ కాదు, కానీ కావాలంటే అప్లోడ్ చేస్తాను గైస్. ఇంకా ఇక్కడ చిన్న చిన్న పిల్లలు అయితే ఉన్నారు, వాళ్ళతో అయితే ఆడుకుంటూ పాడుకుంటూ అయితే మేమైతే ఎంజాయ్ చేసాం. అండ్ ఇక్కడ నుంచి దగ్గరలోనే మనకి టిబెటన్ మార్కెట్ అయితే ఉంది. చాలామంది చాలా తక్కువ కాస్ట్ అక్కడ ఖచ్చితంగా షాపింగ్ చేయండి అని చెప్పి మేమైతే బ్లాగ్స్లో చూసి వెళ్ళాం. బట్ నాకైతే చాలా తక్కువ అనేది అస్సలు అనిపించలేదు. కాస్ట్లీగానే ఉన్నాయి మనకి స్వెటర్స్. ఇంకా చాక్లెట్స్ అంటారా, మీరు ఎక్కడైనా తీసుకోండి, సేమ్ ఉంటాయి చాక్లెట్స్. సో అక్కడికి టీ ఫ్యాక్టరీకి, చాక్లెట్ ఫ్యాక్టరీకే వెళ్ళాలని ఏం లేదు. మీకు ఎక్కడ కనిపించినా తీసుకోండి. ఒకే కాస్ట్ అయితే ఒకే టేస్ట్ కూడా ఉన్నాయి గైస్. నాకైతే అదే అనిపించింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోర్ కంటెంట్. బై.